అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితేనే బీఆర్ఎస్ వాళ్ళు తన మీద నోరు పారేసుకుంటున్నారన్నారు. తనపై కుట్ర చేసి తన కుటుంబం నుంచి దూరం చేశారని మండిపడ్డారు. తనను కుటుంబం నుంచి బయటకు పంపి సునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కుటుంబమైన తెలంగాణ కోసమే ధైర్యంగా పనిచేస్తానని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి 1 ఎకరాకి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితేనే బీఆర్ఎస్ వాళ్ళు తన మీద నోరు పారేసుకుంటున్నారన్నారు. తనపై కుట్ర చేసి తన కుటుంబం నుంచి దూరం చేశారని మండిపడ్డారు. తనను కుటుంబం నుంచి బయటకు పంపి సునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కుటుంబం అయినా తెలంగాణ కోసమే ధైర్యంగా పనిచేస్తానని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. మరొకసారి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరొకసారి బీఆర్ఎస్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి వరప్రదాయినిగా నిలుస్తూ వస్తుంది. సో కాళేశ్వరం వెనుక అనేక కుట్రలు జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ లను, కేసీఆర్ ను, హరీష్ రావును టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ కాళేశ్వరం సంబంధించి సిబిఐ కేసు ఒకవైపు నడుస్తుండగానే, మరోవైపు ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత కాళేశ్వరం టార్గెట్ గా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో గతంలో కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇచ్చిందో పీజీ ఘోష్, ఆ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేగాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఒక అభిప్రాయం ఏర్పడేలా హరీష్ రావును టార్గెట్ చేస్తూ అప్పుడు వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు మరొకసారి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పుడు చేస్తే, ఇప్పుడు తాజాగా మరొకసారి అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉండగూరింది ఏంటి అనేది ఒక కొత్త సందేహాన్ని, కొత్త ప్రశ్నను తెరపై తీసుకొచ్చారు. సో కాళేశ్వరం ద్వారా కామారెడ్డి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీరు అందలేదు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం లాభము అని చెప్పేసి కూడా ఈ రోజు కామారెడ్డి జిల్లాలో భాగంగా ఆమె మాట్లాడిన సంచలనం చేస్తా ఉంది. సో ఒక రకంగా ఆమె తీరు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని నడుస్తూ ఉంది. సో ఇటీవల కాలంలో ఆమె చేసిన ప్రతిదీ కూడా, ఆమె చేస్తున్న కామెంట్ కూడా ప్రతిదీ కూడా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని, లక్ష్యంగా చేసుకుని ఉన్నట్టు కనపడుతోంది. సో రీసెంట్ గా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే సందర్భంలో సొంత ఆడబిడ్డను సరిగ్గా చూసుకోలేని కేసీఆర్ కుటుంబం కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాంటి బీఆర్ఎస్ మిగతా ఆడపిల్లలను ఎలా సరిగ్గా చూసుకుంటారని చెప్పేసి అప్పుడు ట్వీట్ చేయడం, అదే సందర్భంలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు తాజాగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పటికే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు చాలా కీలకమైన 3 అంశాలపైన కవిత స్పందించారు. ఒకటేమో కాళేశ్వరం సంబంధించి, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కామారెడ్డి జిల్లాకు 1 ఎకరం కూడా నీరు పారలేదు. ప్యాకేజీ 21-22 ద్వారా కాంట్రాక్టర్ల కోసం డబ్బులు పోయాయి తప్ప ప్రజలకు మేలు జరగలేదు అది పెద్ద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో రకంగా కాళేశ్వరము ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా వారి రెండుకు, బీజేపీకి, కాంగ్రెస్ కు ఒక రకంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. ఇది పోతా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇలా ఉంటే, నెక్స్ట్ సంబంధించి మరొకసారి కొంతమంది కుట్ర బండి బీఆర్ఎస్ నుంచి తనను దూరం చేశారు. కేసీఆర్ కుటుంబం నుంచి అదేవిధంగా పార్టీ నుంచి కొంత కుట్రల పని నన్ను దూరం చేశారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు సునకానందం పొందుతున్నారు తప్ప భవిష్యత్తులో నాకు అల్టిమేట్ గా తెలంగాణ ప్రజల బాగోగులు ముఖ్యం, తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాను. సో నేను కేసీఆర్ కుటుంబం నుంచి వేరైనా ఈ తెలంగాణ అంతా కూడా నా కుటుంబంగానే భావించి తెలంగాణ కోసం పనిచేస్తాను, తెలంగాణ కోసం, సంక్షేమ కోసం పనిచేస్తాను అని చెప్పేసి కూడా కవిత చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఇక మరొకటి, రాష్ట్రంలో ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా నిలిచినటువంటి బీసీ అంశాన్ని కూడా ఆమె లేవనెత్తారు.
సో బీసీకి సంబంధించి రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సో దీంట్లో మొత్తంగా కూడా ప్రధానంగా ఈ యొక్క దోషి అయితే రెండవ దోషి కాంగ్రెస్ నిలుస్తుందని చెప్పేసి కూడా ఈ రెండు బీసీ అంశం పైన కూడా మాట్లాడారు. సో అల్టిమేట్ గా ఈ అన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆమె తీసుకున్నటువంటి రెండు అంశాలు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం, అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చేసిన వ్యాఖ్యలు, ఈ రెండు కూడా మరొకసారి బీఆర్ఎస్ తో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల కాలంలో అయితే రాధాకృష్ణ మీరు ప్రస్తావించినట్టే ముఖ్యంగా ఈ కాళేశ్వరం అంశాన్ని గత ఎన్నికల్లో విపక్షాలు అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు విస్తృతంగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. ఎంత డ్యామేజ్ చేస్తుందో కాళేశ్వరం అనేది కవితకు కూడా తెలియని విషయం కాదు. కానీ ఆ అంశాన్ని పదే పదే తెర మీదకు తీస్తూ ఉండడం, అసలు కాళేశ్వరం వల్ల నీళ్లే రాలేదు అన్నట్టు ఆమె వ్యాఖ్యానిస్తూ ఉండడం ఏ రకంగా చూడాలి? పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే యోచనలో కాంగ్రెస్ కవిత ఉన్నారు అని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అనడంలో ఇది వాస్తవం ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా గతంలోనూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా కవిత చేసిన వ్యాఖ్యను ఉద్దేశించి సొంతగా మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కవితే చెప్పింది కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి ఉంది. సో మరొకసారి ఇప్పుడు తాజాగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఒక పైసా నీరందలేదు, కేవలం ఈ యొక్క కాంట్రాక్టర్లకు డబ్బుల కోసమే ఈ యొక్క ప్రాజెక్టులు చేపట్టాలన్నట్టు ఆమె వ్యాఖ్యలు చేయడంలో తీవ్ర కలకలం చేస్తోంది. సో ఈ మొత్తం కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి తెలుస్తోంది. సో మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా బీసీల అంశం కావచ్చు, సొంతగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం బట్టి ఈ మూడు విషయాల్లో బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. సో బీసీల అంశంలో కూడా గతంలో బీఆర్ఎస్ కేటాయించినటువంటి బీసీ సీట్ల గురించి కూడా ప్రస్తావించారు. యాకత్పురాలు అక్కడ గెలవరని తెలిసి మరి ఒక బీసీకి టికెట్ ఇచ్చారు యాకత్పురాలు. సో అలాంటి ఓడిపోయే స్థానంలో బీఆర్ఎస్ బీసీలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఇప్పుడు నేను ప్రశ్నలు లేవనెత్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా తనపై విరుచుకు పడుతున్నారని చెప్పేసి కూడా కవిత చెప్పుకుంటూ వచ్చింది. సో మొత్తంగా ఇప్పుడు కవిత చేసుకున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను కొంత ఇబ్బందికరంగా మారుతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ రెండు టార్గెట్ గా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ కు కవిత రూపంలో కొత్తగా ఒక సమస్య తలెత్తోంది. సో ఆ రెండు పార్టీల కన్నా కవిత ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత కూతురు కావడము, అదే సందర్భంలో గతంలో మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో మొత్తంగా రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. సో త్వరలో దీనికి సంబంధించి ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యల పట్ల సాయంత్రం బీఆర్ఎస్ నుంచి కూడా కొంత మహిళా నేతలు ప్రెస్ మీట్ పెట్టి కవిత వ్యాఖ్యలు ఖండించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా కవిత పొలిటికల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కవిత తీరు ఎలా ఉండబోతోంది, సో కవిత విషయం పైన ఆ బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారుతుంది. సో ఇటీవల కాలం చూసాం ఆ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రులుగా ఉన్నటువంటి ముగ్గురు కీలకంగా గతంలో బీఆర్ఎస్ అంటే ముగ్గురు మంత్రులుగా ఉన్నట్టు, అందులోనూ కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, బీఆర్ఎస్ లో చాలా క్రియాకీలక పాత్ర పోషిస్తున్నటువంటి ముగ్గురు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. వీళ్ళు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ తో ప్రయాణం చేసిన వాళ్ళు. అలాంటి ముగ్గురును టార్గెట్ చేసుకొని ఇటీవల వరుస పెట్టి ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకొని ఆమె కామెంట్ చేయడం, ఆమె వ్యాఖ్యలు చేయడం చేస్తా ఉంది. సో మొన్న గతంలో మాజీ మంత్రి హరీష్ రావును ఏదైతే పార్టీ తనను సస్పెండ్ చేయడానికి కారణము హరీష్ రావు అని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జగదీష్ రెడ్డిని నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అంటే నాశనం కావడానికి జగదీష్ రెడ్డి కారణం అని చెప్పేసి కూడా చెప్పింది. తాజాగా నిరంజన్ రెడ్డి వనపర్తికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం రోజు రోజుకు కవిత టార్గెట్ బీఆర్ఎస్ గానే ఉన్నట్టుగా కనపడతా ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.